ఆరోపణలు చేశారు. భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లో ఎలక్షన్ కమిషన్ భారీగా ఓట్ల చోరీకి పాల్పడింది అనేది రాహుల్ గాంధీ ప్రధాన ఆరోపణ. ఎంజీరావు గారు, చాలా అగ్రెసివ్ ఎలిగేషన్ ఇది. ఓట్ల చోరీ అనేది ప్రజాస్వామ్యంపై అణుబాంబు దాడి అంటూ కూడా రాహుల్ గాంధీ కామెంట్ చేసిన పరిస్థితి. వాస్తవంగా అలా జరిగే అవకాశం ఉందా? రాహుల్ ఆరోపణల్లో నిజమెంత? అండ్ రాహుల్ ఆరోపణల తర్వాత భారతీయ జనతా పార్టీ స్పందించింది, ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించింది. వాళ్ళ స్పందన ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అంటే ఇప్పుడు అపోజిషన్ పార్టీ, లోక్సభలో అపోజిషన్ పార్టీ నాయకుడు అంటే రాజ్యాంగం ప్రకారం, భారత పార్లమెంటు సాంప్రదాయాల ప్రకారం అత్యున్నత పదవి అంటే క్యాబినెట్ పదవి. ఈ అపోజిషన్ లీడర్ని ప్రజాస్వామ్య సాంప్రదాయాల్లో ఏమంటారంటే షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారన్నమాట. అంటే ప్రైమ్ మినిస్టర్ టు బి వెయిటింగ్ ప్రైమ్ మినిస్టర్ అంటే అంత అత్యున్నతమైన ఒక పదవి అన్నమాట. ఇంతటి అపోజిషన్ లీడరు ఈరోజు భారత ప్రజాస్వామ్యంలో జరిగిన 18వ లోక్సభ ఎన్నికలు 2024 ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు 50 రోజుల పాటు 7 ఫేజెస్లో జరిగిన 18వ జనరల్ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎన్నికలు అంటే ప్రపంచంలోనే గుర్తుపెట్టుకోవాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య క్రతువు. నేనేమంటున్నా ఆ పదం చూడండి, ప్రజాస్వామ్య క్రతువు. ఒక అద్భుతమైన పదాన్ని కాయిన్ చేస్తామండి. ఇది ఒక పెద్ద తపస్సు లాంటిది అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ప్రజాస్వామ్య ఎలక్షన్స్లో ఏ దేశంలో కూడా ఇంత ఎలక్షన్స్ ఉండదు. ఎందుకంటే 96 కోట్ల మంది ఎలక్టర్స్ ఓటర్లు పార్టిసిపేట్ చేశారు. అందులో 69% అంటే 70 కోట్ల మంది వరకే ఓటేశారంటే ప్రపంచంలో అటు నార్త్ అమెరికా, యూరోప్ 2 ఖండాల పాపులేషన్ కలిపితే ఎంతో భారత ఓటర్ల సంఖ్య అంత ఓటర్లతో ఎలక్షన్ కమిషన్ ఓటింగ్ పెట్టింది, నిర్వహించింది. ప్రపంచంలో ఏ ఎలక్షన్ కమిషన్కి ఏ రాజ్యాంగబద్ధ సంస్థ కూడా పెట్టనటువంటి ఒక ప్రజాస్వామ్య క్రతువు, ఏ డెమోక్రటిక్ ఎక్సర్సైజ్ ఆఫ్ ది గ్లోబల్ స్కేల్ అండి. అంతటి ప్రజాస్వామ్య ఎన్నికలు నిర్వహించినందుకు మన ఎలక్షన్ కమిషన్ చాలాసార్లు రామన్ మగసాసే అవార్డులు వచ్చినాయి, టిఎన్ శేషన్ అని, లింగ్డోల్ అని. అలాంటి ఎలక్షన్ కమిషన్ని ఈరోజు రాహుల్ గాంధీ గారు విమర్శిస్తున్నారు. ఎందుకంటే అధికార పార్టీ అయిన బీజేపీకి కొమ్ము కాస్తుంది. ఇట్ ఈజ్ కొల్యూటెడ్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ, ఈజ్ కొల్యూటెడ్ విత్ ద రూలింగ్ బీజేపీ. ఇట్ ఈజ్ ఇండల్జ్డ్ ఇన్ రిగ్గింగ్. ప్రధాని మోడీ రిగ్గింగ్ చేసే ప్రధాని అయ్యారు. ఒక 60-70 సీట్లలో రిగ్గింగ్ జరిగింది, అందువల్ల ప్రధాని మోడీ అయ్యారు. ఇది చాలా పెద్ద ప్రాబ్లం అని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మనకు కనిపిస్తుంది. రాహుల్ గాంధీ గారు గంట పైగా ఒక డిజిటల్ స్క్రీన్ మీద ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ అణుబాంబు లాంటి సాక్ష్యాలు ఇవి ఎలక్షన్ కమిషన్కి ఎగినెస్ట్గా అంటూ ఎలక్షన్ కమిషన్ మీరు తప్పు చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్, చీఫ్ ఎలక్టోరల్ కమిషన్ సిఈసి, అదేవిధంగా తర్వాత మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 324 ప్రకారం ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగబద్ధ సంస్థ అండి. ఆర్టికల్ 324 నుండి 329 వరకే. దీని ప్రకారం రాజ్యాంగ రీత్యా మనకి ఏంటంటే ప్రాతినిధ్య చట్టం 1 1950, ప్రజా ప్రాతినిధ్య చట్టం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951, 2 చట్టాలు ఉంటాయి అన్నమాట. ఈ చట్టాలు ఆర్టికల్ 324 నుండి 329 ఉన్న రాజ్యాంగ చట్టాలు, రాజ్యాంగ ఆర్టికల్స్ మనకి ఎలక్షన్ కమిషన్ కోసం చెప్తుంది. కాబట్టి ఇది రాజ్యాంగబద్ధ సంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య విధి ఏంటంటే భారతదేశంలో ఇట్ హ్యాస్ టు సూపరింటెండెంట్ అండ్ కండక్ట్ ది ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఇన్ ద కంట్రీ ఫర్ ది లోక్సభ, అసెంబ్లీసు, వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూస్తుందండి మనకి. ఇప్పుడు ఈ ఎలక్షన్ కమిషన్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థ. నేను ఒకటే చెప్తాను, రాజ్యాంగం అమల్లోకి రాకముందు 1950 జనవరి 26 ముందే రాజ్యాంగంలోని ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్స్ మనకి అమల్లోకి వచ్చినాయి. ఎందుకంటే మొట్టమొదటి లోక్సభ ఎన్నికలు నిర్వహించడానికి నెహ్రూ హయాంలో. అలాంటి అద్భుతమైన ఇప్పటివరకు దేశంలో 18 లోక్సభ ఎన్నికలను నిర్వహించింది ఇది ఎలక్షన్ కమిషన్. ప్రపంచంలో ఏ ఎలక్షన్ కమిషన్ దీని ముందు నిలబడదు. ఇది తిరుగులేని సత్యం అండి. ప్రపంచంలో అన్ని దేశాలు ఒప్పుకుంటాయి అన్నమాట. ఎందుకంటే మొట్టమొదటి జనరల్ ఎలక్షన్తోనే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయిపోయాం మనం. దాని యొక్క క్రెడిట్ దీనికి. ఇంకోటి ఏంటంటే ఎలక్షన్ కమిషను మొన్న జమ్మూ అండ్ కాశ్మీర్లో ఎలక్షన్ నిర్వహించడం అంటే అమెరికా యొక్క ఎలక్షన్ కమిషన్ కూడా జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి డిస్టర్బ్డ్ ప్లేస్లో ఎలక్షన్ నిర్వహించదండి. ఒక అద్భుతం చెప్పాలి. అలాంటి ఎలక్షన్ కమిషన్ యొక్క పవిత్రతను, రాజ్యాంగబద్ధ నిబద్ధతను ఈరోజు రాహుల్ గాంధీ అపోజిషన్
లీడరు ప్రశ్నిస్తున్నారు. ఇది స్వతంత్ర అనంతరం అతిపెద్ద ప్రశ్నని లంఘించారు ఆయన మీద, ఎలక్షన్ కమిషన్ మీద. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఒక మొరాలిటీ, ఒక రాజ్యాంగబద్ధంగా అది ప్రజలకి జవాబు చెప్పవలసిన పరిస్థితిని రాహుల్ గాంధీ గారు క్రియేట్ చేశారు. ఎందుకంటే అణుబాంబు లాంటి, ఎందుకంటే యుద్ధ వాతావరణంలో ఉన్నారు కాబట్టి ఆయన అణుబాంబు భాష ఉపయోగించేశారు. అణుబాంబు లాంటి సాక్ష్యాలని ఆయన డిజిటల్ స్క్రీన్ మీద ప్రజెంటేషన్ వేసి కర్ణాటకలో ఒక ఏరియాలో సెంట్రల్ కాన్స్టిట్యున్సీ ఆఫ్ ది బెంగళూరులో 5 లక్షల ఓట్లకు బదులు 6.5 లక్షల ఓట్లు ఫేక్ ఓట్లు వచ్చినాయి. మహారాష్ట్రలో 1 కోటి వరకు ఎలక్షన్ ఫేక్ ఓట్లు వచ్చినాయి. అదేవిధంగా మహారాష్ట్రలో 5 గంటల తర్వాత ఎలక్షన్ ఎందుకు జరిగింది, భయానకంగా అక్కడ ఇది జరిగింది, మహారాష్ట్ర పాపులేషన్ కంటే అక్కడ ఓటర్ల సంఖ్య ఎందుకు ఎక్కువ ఉంటుంది అని ఆయన పెద్ద క్వశ్చన్ ఒకటి సంధించారండి. ఈరోజు మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం చెప్పలేని పరిస్థితి, ఎలక్షన్ కమిషన్ ఏమీ చెప్పలేని పరిస్థితి. కర్ణాటకలో ఎలా ఫేక్ వచ్చింది, ఫ్రాడ్ జరిగింది. దేశం మొత్తం మీద 60 నుంచి 70 లోక్సభ సీట్లలో రిగ్గింగ్ జరగడం వల్ల ఈరోజు ప్రధాని సీట్లో ఉన్నారు మోడీ గారు. ఇంకోటి ఏంటంటే యాంటీ ఇన్కంబెన్సీ, అంటే 3 సార్లు వరుసగా ప్రధానమంత్రి అవుతున్నారంటే ఆయన మీద రెండోసారి తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ వ్యతిరేకత ఉంటుందండి. ఆ వ్యతిరేకతను కూడా ఎలక్షన్ కమిషను బీజేపీతో కలిసి కొల్లుడై అధిగమించింది. ప్రజాస్వామ్య ఎన్నికలను భ్రష్టు పట్టించిందని అతి తీవ్రమైన ఆరోపణలే ఆయన స్వతంత్ర అనంతరం అతిపెద్ద ఆరోపణ అండి. ఇది స్వతంత్రం మనం ఏదో తక్కువది కాదు, చాలా పెద్ద ఆరోపణ. అది ఎలక్షన్ కమిషన్కి ఇది సంధించడం జరిగింది. ఆయన 18th జనరల్ ఎలక్షన్స్ అంటే 2024లో జరిగిన 18th జనరల్ ఎలక్షన్స్ని మహారాష్ట్ర అదేవిధంగా మధ్యప్రదేశ్లో జరిగిన లోక్సభ అసెంబ్లీ ఎన్నికల్ని, ఎన్నో అసెంబ్లీ ఎన్నికల్ని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. వాటిని రాజ్యాంగ రీత్యా అవి జరిగినాయా లేదని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు రాహుల్ గాంధీ. ఇది దేశవ్యాప్తంగా మనం టారిఫ్లు వీటి మీద పడిపోయాం కానండి, చాలా పెద్ద విషయం, దేశంలో పెద్ద చర్చే జరుగుతుంది. అటువంటి చర్చకి ఈయన తెరదించారు. వచ్చే లోక్సభ ఎన్నికలు కూడా ఆయన పెద్ద విషయాన్ని బయటకు సంధించి వదిలేశారు. సో రాహుల్ చేసిన ఆరోపణలను ఇంటర్నేషనల్ మీడియా కూడా చాలా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అండ్ ఈ ప్రజాస్వామ్య దేశంలో మోదీ రిగ్గింగ్ చేసి, అంటే మోసం చేసి అధికారంలోకి వచ్చారు అనేది రాహుల్ ఆరోపణ. సో న్యాయస్థానాలు కలగజేసుకోవాలి అని కూడా రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ చేసిన ఆరోపణలు నిజమైతే పరిణామాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి? ఇప్పుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు నిజం అవుతాయా, అసలు నిజమయ్యే అవకాశం ఎంత అని ఫస్ట్ పరిశీలించాలండి. తర్వాత ఈ వాస్తవం అయితే దాని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి భారత ప్రజాస్వామ్యం రాజ్యాంగ రీత్యా అని చూడాలి. మొట్టమొదటిగా ఆయన చేసిన ఆరోపణలో వాస్తవం చూస్తే ప్రజలు ఏమనుకుండే అవకాశం ఉంది అంటే, ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి. మొట్టమొదటి 2024 జరిగిన ఎన్నికలలో బీజేపీకి అంతకుముందు 303 సీట్ల నుంచి 240 తగ్గింది, 67 సీట్లు కోల్పోయింది. కానీ కాంగ్రెస్ తన 54 నుంచి 99కి పెంచుకుని ఒక 47 సీట్లు యాడ్ చేసుకుంది. మొత్తం ఇటు ఎన్డీఏ ఇటు ఇండియా గ్రూప్ అని ఓటు షేర్ చూస్తే 42.5% వరకే ఈ ఎన్డీఏ బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏకి ఓటు వచ్చింది. కానీ ఇటు ఇండియా గ్రూప్కి, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా గ్రూప్కి 40% దాకా షేరింగ్ వచ్చింది. షేరింగ్లో తేడా 2.5% దాకా ఉందండి ఓట్లలో పక్కన పెడితే. అంటే ఇప్పుడు ఈయనని 60-70 సీట్లతో ఇది అన్నారు అంటే ఇప్పుడు ప్రస్తుతం మోడీ గవర్నమెంట్ రిగ్గింగ్ తోటి వచ్చింది అని చెప్పుకోవాలి. యాక్చువల్గా మనం భారత సాంప్రదాయాలు, భారత ప్రజాస్వామ్య ఎన్నికలు జరగగానే అసెంబ్లీ కానీ సెంట్రల్లో కానీ లోక్సభకి జరిగినప్పుడు వెంటనే ఎన్నికల రిజల్ట్ రాగానే ఎలక్షన్ కమిషన్ చెప్పగానే ఒక సాంప్రదాయం ఉంటుంది, అది అందరికీ గుర్తొస్తుంది. నేను చెప్తా, అది ఏంటంటే ఈ ఎలక్షన్లో ఓడిపోయిన పార్టీ ఈ ఎలక్షన్ రిజల్ట్ని అంగీకరిస్తూ ఒక స్టేట్మెంట్ ఇస్తుందన్నమాట. నాకు ఇది వచ్చింది కానీ మేము ఓడిపోయాం, మళ్ళీ ఈసారి బాగా ప్రయత్నిస్తాం అని ఒక మాట చెప్తారు. అంటే ఏంటి, అపోజిషన్ పార్టీ ఈ గెలిచిన పార్టీని ఎలక్షన్ నిబద్ధతని ప్రశ్నించకుండా ఓకే అంటారండి. ఈ ఓకే అనకపోతే ఈ ఎలక్షన్స్ని అంగీకరించినట్టు కాదు. ఇప్పుడు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ కొన్ని వేరే దేశాల్లో రోగ్ స్టేట్ లాంటి దేశాల్లో ఈ అపోజిషన్ పార్టీ ఎప్పుడూ కూడా జరిగిన ఎలక్షన్స్ని ఒప్పుకోవు, కాబట్టి ఆ ప్రజాస్వామ్యాలు పడిపోతాయి. కానీ భారత ప్రజాస్వామ్యంలో అపోజిషన్ ఎలక్షన్ని నిబద్ధతను ప్రశ్నించకుండా మేము ఓడిపోయాం, ఈసారి బాగా ప్రయత్నిస్తామని చెప్తారు. ఇప్పుడు ఏపీలో చూస్తే జగన్ ఓడిపోయారు, ఓకే యాక్సెప్ట్ చేశారు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, యాక్సెప్ట్ చేశారు. ఇక్కడ కేసీఆర్ గారు ఓడిపోతే కేసీఆర్ గారు అని యాక్సెప్ట్ చేశారు. ఈసారి ప్రయత్నిస్తాం, ప్రజలకు మా విజయాలు చెప్పుకోలేకపోయాం అంటారండి. అదేవిధంగా ఇటు రాహుల్ చెప్పారు. కానీ ఇప్పుడు పరిణామం ఏంటంటే ఈ అయిపోయింది,
ఒక సంవత్సరం పూర్తి కూడా చేసేసుకుంది ఇండియా అంటే ఎన్డీఏ గ్రూపు ఇది ప్రధాని నేతృత్వంలో. కానీ ఇప్పుడు ఎలక్షన్ ప్రచురిస్తున్నారు అంటే లోక్సభ ఎన్నికల్లో జరిగిన గత లోక్సభ 2024 ఎలక్షన్ జరిగిన దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం అని రాహుల్ గాంధీ చెప్పినట్టు. ఈయన ఎవరు మామూలు వ్యక్తి కాదు, అపోజిషన్ పార్టీ లీడర్. అంటే ఎంటైర్ కంట్రీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్ని తర్వాత లోక్సభ ఎన్నికలను ఆయన ప్రశ్నిస్తున్నారు. అంటే నిబద్ధత లేవు, ఈ ఎన్నికలు తప్పుడు జరిగినాయి, ఈ ఎన్నికలు మోసంలో జరిగినాయి అని. ఇది ప్రజలు ఎంతమంది బిలీవ్ చేస్తారు అంటే, ఇక్కడ బిలీవ్ చేస్తారా లేదనేది పక్కన పెట్టినా ప్రజల్లో భారత ఓటర్లో ఒక రకమైన కన్ఫ్యూజన్ వస్తుందండి. ఈ కన్ఫ్యూజన్ వచ్చి తను వినియోగించుకున్న ఓటు నిరుపయోగం అయ్యింది. ఎలక్షన్ కమిషన్ అక్కడ ఈవీఎంల ద్వారా కానీ ఫ్రాడ్ ఓట్ల ద్వారా కానీ ఒకళ్ళు వేయడం కానీ చచ్చిపోయిన ఓట్లు ఒకళ్ళు వేయడం వల్ల ఇది రిగ్గింగ్ జరిగింది కాబట్టి కాంగ్రెస్ ఓడిపోయింది, ప్రధాని గెలవలేదంట అని ఒక కన్ఫ్యూజన్ ఆయన క్రియేట్ చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ. దానివల్ల ఏమవుతుంది పరిణామాలంటే భారత ప్రజాస్వామ్య విలువ, ప్రజాస్వామ్యాన్ని అందు ప్రజల నమ్మకం అనేది తగ్గుతుంది. ఇది చాలా పెద్ద అపవాదు, చాలా పెద్ద పరిణామం అండి. కాన్సిక్వెన్సెస్ ఆర్ సో సివియర్ అండి, సో సివియర్, ప్రొఫౌండ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అన్నమాట ఆ పరిణామాలు. ఎందుకంటే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి, భారత ప్రజాస్వామ్యం ఎందుకు మనగలుగుతుంది అనేది ఒక్కటి చెప్తాను నేను. భారత ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మ ఎవరు అంటే ఓటరు. ఇక్కడ భారత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇది నిర్బంధ ఓటు హక్కు కాదు. దెర్ ఈజ్ నో కంపల్సరీ ఓటింగ్ ప్రాసెస్ ఇన్ ఇండియా. నాకు నచ్చితే వెళ్ళి ఓటేస్తాను, లేకపోతే ఇంట్లో ఉంటాను అంతే. కానీ నిర్బంధంగా ఇయ్యాలనే ఒక సూత్రం యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంటాయి. ప్రపంచంలో మాతృకులు అనేది, ప్రజాస్వామ్యానికి మాతృకులు అనేది చెప్పబడే యూరోపియన్ కంట్రీస్లో కూడా నిర్బంధ ఓటు హక్కు ఉంటుంది. ప్రతి ఓడేళ్ళు ఓటేయాలి, లేకపోతే ఎన్నో నష్టాలు ఉంటాయి, జాబ్కి అర్హత ఉండదు, కొన్ని పథకాలు వర్తించవండి అక్కడ. కానీ భారతదేశంలో నీకు నచ్చితే ఓటేస్తావు, లేకపోతే లేదు. అకార్డింగ్ టు ఆర్టికల్ 325 అండ్ 326 ప్రకారం ఓటు హక్కు అనేది ప్రాథమిక హక్కు లాంటిది, రాజ్యాంగం కల్పించిన ఒక హక్కు లాంటిది. కానీ అది నువ్వు వినియోగించుకుంటావా లేదనేది అది అప్ టు యూ. కానీ భారత ప్రజాస్వామ్యంలో ఓటింగ్ పర్సెంటేజ్ పెద్ద ప్రజాస్వామ్య దేశాల కంటే ఎక్కువ, అమెరికా లాంటి కంటే. ఇక్కడ ఓటింగ్ వేస్తారు. ఈ ఓటింగ్ కూడా రూరల్ ఏరియాలో 70-80% వేస్తారండి. ఒక అద్భుతం అండి, ఒక అద్భుతం అది. బెంగళూరులో బాగా చదువుకున్న వాళ్ళు 40% వేస్తూ ఉంటారు, హైదరాబాద్ లాంటి సిటీల్లో, ఢిల్లీ లాంటి సిటీల్లో. కానీ పల్లెటూరులో గ్రామీణ ప్రజలు, విద్య సరిగ్గా లేని వాళ్ళు 80%-90% దాకా ఓటు హక్కు మనం వినియోగించుకోవడం చూస్తాం. ఎందుకో తెలుసండి, మనకి ఒక ప్రతి 5 సంవత్సరాలకి భారత ప్రజాస్వామ్యంలో ఒక డెమోక్రటిక్ ఫెస్టివల్ వస్తుందంట. నేను ఎంత నీట్గా మనం కొంతమంది చెప్తాను వినండి. భారత ప్రజాస్వామ్యంలో ప్రతి 5 సంవత్సరాలకి ప్రజాస్వామ్య పండగ వస్తుందంట. ఏ పండగ అయినా ఒక రోజు ఉంటుంది, 12 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటాయి. కానీ భారత ప్రజాస్వామ్య క్రతువు 50 రోజుల పండగ. మొన్న 18వ జనరల్ ఎలక్షన్ 50 రోజుల పండగ. ఈ 50 రోజులు భారతదేశంలో ఒక పండగ, అది ప్రజాస్వామ్యమైన పండగ అన్నమాట, డెమోక్రటిక్ ఫెస్టివల్. ఆ ఫెస్టివల్ రోజున అందరూ కొత్త బట్టలు తొడుక్కుని చక్కగా అన్ని పనులు మానుకుని స్కూళ్ళు లేకుండా ఆడుకుంటుంటే వెళ్ళి ఓటు హక్కు వినియోగిస్తారు. అది ఎవరండి అందరూ అనుకుంటారన్నమాట. అది భారత ప్రజలు ప్రజాస్వామ్యాన్ని నమ్మి, ఓటు హక్కు విలువను నమ్మి వెళ్ళి ఓటేస్తున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఆరోపణతో ప్రజలకి, ఓటర్కి ఈ ఓటింగు జరిగే ప్రాసెస్ మీద నమ్మకం పోవడం వల్ల ఈ ట్రస్ట్ అనేది దెబ్బతింటుంది. మీకు పరిణామం అర్థమై ఉంటుంది. ఈ ట్రస్ట్, ప్రజాస్వామ్యమందు విలువ అనేది, ఆ నమ్మకాన్ని అనేది ఓటు హక్కు ద్వారా వినియోగించుకుంటారు. ఈ ఓటు నిరుపయోగం అవుతుంది, ఫ్రాడ్ అవుతుంది, రిగ్గింగ్ అవుతుందని ఒక అపోజిషన్ పార్టీ లీడరే దాన్ని క్వశ్చన్ చేస్తుంటే ప్రజల నమ్మకాన్ని క్వశ్చన్ చేసినట్టు. అంటే ప్రజల నమ్మకాన్ని ఎవరు మూసేశారంటున్నారు? ఎలక్షన్ కమిషన్. ఇది రాజ్యాంగబద్ధ సంస్థ, అధికార పార్టీతో కుమ్మక్కయ్యి ఫ్రాడ్ చేస్తుంది అని ఆయన ఆరోపణిస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యం అందు ప్రజల విశ్వాసం ఏమవుద్దో చెప్పాలి. ఇది చాలా తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. భారత ప్రజాస్వామ్యం యొక్క విలువ పునాదుల్ని షేక్ చేస్తుందన్నమాట. అందువల్ల రాహుల్ గాంధీ గారి ఆరోపణ అబద్ధం అవ్వాలని మనం అందరం కోరుకుందాం.
రాహుల్ గాంధీ గారు యొక్క అపవాదు చేసింది ఎలక్షన్ కమిషన్ చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎలక్షన్ కమిషన్ ఏది నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాదు, అవి నిరాధారమైన ఆరోపణలని రాజ్యాంగబద్ధ సంస్థ నిరూపించి తీరవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎలక్షన్ కమిషన్ చెప్పాలి ఇది ఫ్రాడ్ లేదు ఇది లేదని. లేకపోతే ఏమవుతుందంటే రాజ్యాంగం యందు, రాజ్యాంగ వ్యవస్థ యందు, ప్రజాస్వామ్యం యందు, ఓటు హక్కు యందు ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తుందండి. మిగిలిన పరిణామాలు ఎలా ఉంటాయో అది తర్వాత విషయం అనమాట. బీజేపీ మీద ఎలా ఉంటుందో అది. కానీ ఒక్క విషయం అండి, ఈ వాస్తవాలు మాత్రం అబద్ధం అవుతే అది రాహుల్ గాంధీ ఫ్యూచర్ని దెబ్బతీస్తుంది, కాంగ్రెస్ని ఇంకా లోతు అతపాతాళానికి తొక్కేస్తుంది. ఈ ఆరోపణలు నిజమవుతే బీజేపీ అధపాతాళానికి వెళ్ళిపోతుంది, అధికార పార్టీ అంటే ఇదండి. కానీ ఇందాక నేను చెప్పిన ప్రజాస్వామ్యం యందు ప్రజల విశ్వాసాన్ని మాత్రం దెబ్బతీయడానికి ఇటు అపోజిషన్ పార్టీ కానీ, ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధ సంస్థలు కానీ, ఎలక్షన్ కమిషన్ కానీ ఎవ్వరికీ ఉండడానికి లేదు. ఇక్కడ నేను ఒకటి కోట్ చేస్తాను మీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో ఒక అద్భుతమైన కొటేషన్ మనకి ఇచ్చారు. ఈ కొటేషన్ని ఎలక్షన్ కమిషన్ నడిపే ఎలక్షన్ కమిషనర్సు, అదేవిధంగా అధికార పార్టీ, అపోజిషన్ పార్టీ, భారత ప్రజాస్వామ్యంలో ప్రతి వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వినవలసిన ఒక అద్భుతమైన కొటేషన్ ఆయన 77 సంవత్సరాల క్రితం రాజ్యాంగ పరిషత్తులో చెప్పారు. ఈ చెప్పిన కొటేషన్ని డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు కూడా మొట్టమొదటి రాజ్యాంగ కమిషన్ చైర్మన్, ఆయన కూడా మళ్ళా ఉదాహరిస్తే రాజ్యాంగ పరిషత్తులో కూర్చున్న ప్రతి వాళ్ళు అంటే గుర్తుపెట్టుకోండి ఎంత ప్రముఖులో వాళ్ళు పేర్లు స్మరించుకోవాలి. వాళ్ళ కళ్ళంట నీళ్లు తిరిగే కొటేషన్ అనమాట డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పేది. ఆ కొటేషన్కు అనుకూలంగా ఇప్పుడు రోజు పనిచేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ఒకటేనండి, హౌఎవర్ గుడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ బ్యాడ్, ఇట్ ప్రూవ్ టు బి బ్యాడ్. హౌఎవర్ బ్యాడ్ మే బి ద కాన్స్టిట్యూషన్, ఇఫ్ దోజ్ హు ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇట్ ఆర్ గుడ్, ఇట్ ప్రూవ్ టు బి గుడ్. దాన్ని తెలుగులో చెప్పాలంటే రాజ్యాంగం ఎంత గొప్పదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు చెడ్డోళ్ళు అయితే అది చెడ్డదైపోతుంది. రాజ్యాంగం ఎంత చెడ్డదైనా దాన్ని అమలు పరిచేవాళ్ళు గొప్పోళ్ళు అయితే రాజ్యాంగం గొప్పదైపోతుంది. ఏంటంటే అంతరార్థం, మేము ఇదిగోండి రాజ్యాంగ పరిషత్తులో మేము ఇంతంత సంపాదించుకుని, ఇంత త్యాగం చేసుకుని, ఇంత జ్ఞానంతో తయారు చేసి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాం. ఇది ఇట్స్ నాట్ ఏ మీర్ బుక్ ఆఫ్ లాస్. ఇది రాజ్యాంగం అనేది ఒక చట్టాలు, సూత్రాలు, ప్రజాస్వామ్యాన్ని నడపడానికి ఇచ్చిన ఒక సూత్రాలే లేవు. ఇది భారత సజీవాన్ని నిలుపుకుంది, భారత ఆత్మని నిలుపుకున్న ఒక బుక్కు. ఇదిగో ఆత్మనిస్తున్నాం, దీన్ని మీరు ఎలా నడుపుకుంటారనేది మీ ఫ్యూచర్ జనరేషన్స్ ఇష్టం. మేమైతే ఇచ్చాం తల్లిదండ్రులుగా, ఇదిగో పితామహులుగా ఇదిగో మీకు ఇస్తున్నాం. మీరు దీన్ని ఎలా వినియోగించుకుంటారు అంటే మీరు మంచిగా వినియోగించుకోండి. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థ ఎలా ఉందనేది రాజ్యాంగాన్ని విస్మరించే వాళ్ళు, రాజ్యాంగబద్ధ సంస్థల్ని ఇక్కడ ఎవరు అనకూడదు, దాన్ని నడుపుకునే వాళ్ళని అనాలి. అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పిన ఒక సారాంశం. రాజ్యాంగబద్ధ సంస్థను నడిపే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు తప్పు చేస్తే అది రాజ్యాంగానికి వర్తించదు, మీకు అది మహాపాపం రాజ్యాంగం అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పుకున్న. జాగ్రత్తగా నడుపుకోండి. ఇదిగో చెయ్యబట్టి నడిపించేలాగా బుక్ ఇచ్చామని డాక్టర్ అంబేద్కర్ చెప్తే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, నెహ్రూ, వల్లభాయ్ పటేల్ లాంటి ప్రముఖులు వందలాది మంది రాజ్యాంగ పరిషత్తులో కళ్ళంట నీళ్లతో ఆ రోజు మనకి ఇచ్చిన రాజ్యాంగం ఈరోజు జై సంవిధాన్ అంటూ రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేస్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవమా కాదనేది ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సిన పూర్తి బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీద ఉంది అనేది మనం చెప్పుకోవచ్చండి. ఎంజీ రావు గారు, ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ కుమ్మక్కై భారీ నేరపూరిత మోసానికి పాల్పడ్డాయి అండ్ రిగ్గింగ్తోనే మోదీ ప్రధాని కాగలిగారు అంటూ రాహుల్ తీవ్ర ఆరోపణలు చేస్తే దీని మీద భారతీయ జనతా పార్టీ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. నిరాధార ఆరోపణలు అండ్ నిరాశతోనే రాహుల్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అంటూ చెప్తూ ఉన్నారు. అండ్ ప్రూఫ్స్ ఉంటే కోర్టుకు వెళ్ళమని కూడా వాళ్ళు సూచిస్తూ ఉన్న పరిస్థితి. అసలు రాహుల్ ఇంత తీవ్రమైన ఆరోపణలు చేయడానికి గల కారణం ఏంటి? రాహుల్ గాంధీ లక్ష్యం ఏంటి? అంటే 2029 ఎన్నికల టార్గెట్గానే రాహుల్ వ్యూహాత్మకంగా వెళ్తూ ఉన్నారంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఏ ఉద్దేశంతో ఎవరైనా ఒక పనిని ఏదో ఒక ఉద్దేశంగా చేస్తూ ఉంటారు. ఒక పుణ్యమా పాపం ఏదో ఒక ఉద్దేశం, డబ్బులు. ఇప్పుడు రాహుల్ గాంధీ అపోజిషన్ లీడరు రాహుల్ గాంధీ గారు ఏ ఉద్దేశంతో ఈ ఇష్యూని ఇప్పుడు బయటికి తీసుకొచ్చారు అనేది మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ 2024లో లోక్సభ 18వ లోక్సభ ఎన్నికలు అయిపోయి ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకే జరిగినాయి. 1 ఇయర్ పైన అయిపోతుంది, 1.5 ఇయర్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ 1 ఇయర్ తర్వాత ఇప్పుడే ఈ విషయాన్ని ఎందుకు తీసుకొచ్చారు? నెంబర్ 1 క్వశ్చన్.
ఇప్పటి వరకు ఎందుకు వెయిట్ చేశారు అంటే ఇప్పుడు దాకా ప్రూఫ్స్ దొరకలేదు, నేను ఇప్పుడే ప్రూఫ్స్ వచ్చినాయి, నాకు అన్ని గ్యాదర్ చేసుకోవడానికి అన్ని ప్రజెంటేషన్ ఇస్తున్నారు ఆయన అది. కాబట్టి 1 year అయిపోయింది. మరి వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారంటే అది కూడా అవ్వచ్చు. ఎందుకంటే 2029లో మనకి ఎలక్షన్ జరిగే అవకాశాలు మనకు పుష్కలంగా ఎలక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ 19వ లోక్సభ ఎన్నికలు ఇప్పుడు రాబోయే గుజరాత్ నుంచి ఇటు బీహారు, అదేవిధంగా ఈ తమిళనాడు, పుదుచ్చేరి, అదేవిధంగా కేరళ, ఈ స్టేట్స్లో వెస్ట్ బెంగాల్, అస్సాంలో ఎలక్షన్ జరగబోతున్నాయి. డజన్ స్టేట్స్ వరకు ఎలక్షన్స్ ఉన్నాయి వచ్చే 2 సంవత్సరాల్లో. ఇవి చాలా ముఖ్యమైన అసెంబ్లీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఇలాంటి జరగకూడదని ఇప్పుడు తీస్తున్నాను. వచ్చే లోక్సభ ఎన్నికలు జరగకూడదు. ఇక్కడ ఈసారి బీజేపీ ఎలక్షన్ కమిషన్ ఫ్రాడ్ చేస్తే కుదరదు. బీహార్లో ఇది స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుంది. దాంట్లో ఓట్లని తీసేస్తున్నారు, చోరీ చేస్తున్నారు. కాబట్టి ఎలక్షన్స్ పవిత్రంగా జరగడం లేదు. వచ్చే ఎలక్షన్ అయినా జరగాలి అని కోరుకునే ఉద్దేశంతో నేను చేస్తున్నాను అని చెప్పే అవకాశం ఉంది. 2, కాంగ్రెస్ ఓటమికి కారణాలు బీజేపీ చేసిన ఫ్రాడ్, ఎలక్షన్ కమిషన్ దాంతో కలిసి రిగ్గింగ్ చేయడం వల్ల నాకు విజయాలు రాలేదు అని ఆయన కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మోడీ గారు అధికారంలోకి వచ్చిన 2014 తర్వాత జరిగిన అన్ని ఎలక్షన్లో అప్పుడే సుమారు రాహుల్ గాంధీ గారు కూడా వచ్చారు. రాహుల్ గాంధీ గారు ఈ మోడీ గారి హయాంలో పూర్తిగా ఈ భయంకరమైన డిబాకిల్ అంటారు, ఈ ఓటర్ డిఫీట్లను ఫేస్ చేశారు. సో ఈ డిఫీట్లన్నిటి వెనకాల నాది కాదు, ఇటు రిగ్గింగ్ వల్లే కారణమని ఆయన చెప్పుకునే జస్టిఫై చేసుకుంటున్నట్టు కూడా కనపడుతుంది. 2, ఇంత ఫ్రాడ్ జరిగిందనేది రుజువులు చూపిస్తున్నారు. ఇప్పుడు ఆ రుజువులు వాస్తవమా కాదండి అంటే ఇప్పుడు బీజేపీ విన్ అనేది నిజం కాదు, నా అపజయం కూడా నిజం కాదు, ఇదిగోండి చూడండి అని ఆయన చూపిస్తున్నారు. అంటే కాంగ్రెస్లో ఆయన పడిపోయిన కాన్ఫిడెన్స్ని ఇదిగోండి ఇలా జరగడం వల్ల ఓటమి వచ్చింది, కాంగ్రెస్కి అభయం, కాంగ్రెస్ అద్భుతంగా పనిచేస్తుంది చూడండి అని కాంగ్రెస్కి ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తున్నారు. ఇటు బీజేపీని తీవ్రంగా అటాక్ చేస్తున్నారు. తర్వాత భారత ప్రజాస్వామ్యం ఇది జరగడానికి కుదరదు అని చెప్తున్నారు. మొన్న కూడా చెప్పారు. తన సిస్టర్ ప్రియాంక గాంధీ గారు అక్కడ కూర్చుని చెప్తున్నారు, నా సిస్టర్ నన్ను అన్నయ్య ఎలాంటి జరిగితే నీ ప్రాణం పోయేలా అవకాశం ఉంటే అయినా పర్వాలేదు, నేను పోరాడతాను, భారత ప్రజాస్వామ్య రక్షణకి నేను పోరాడతాను, నేను కంకణం కట్టుకున్నాను, నేను రెడీ, నా ఫ్యామిలీ గాంధీ ఫ్యామిలీ ఎలాగే ఆత్మత్యాగాలు చేశారు నేను కూడా రెడీ, జై సంవిధాన్, రాజ్యాంగ రక్షణకి నేను గాంధీ ఫ్యామిలీ ఇప్పుడు ఉంటుంది, ఇదిగో మరో గాంధీగా నేను ఉంటున్నానని చెప్పబోతున్నారు కంట్రీకి. ఏదేమైనప్పటికీ ఆయన లక్ష్యం 2029 వచ్చే ఎలక్షన్లు 7 నుంచి 8 స్టేట్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఈయన ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా అటాక్ చేస్తున్నారు, బీజేపీని అటాక్ చేస్తున్నారు. ఫ్రాడ్ జరుగుతుంది, ఫ్రాడ్ జరగకపోతే నాదే విన్ను, ఈసారి ఇలా చేయకండి, నా విన్ను చూడండి అన్నట్టు ఆయన చెప్పుకున్నట్టు ఉంది. ఏదేమైనప్పటికీ నేను ఇందాక చెప్పినట్టు ఎలక్షన్ కమిషను ఈయన చూపించిన ఆరోపణల్ని అది తప్పు అని ప్రూవ్ చేయవలసిన అవసరం ఉంది. ఆ విధంగా ప్రజల యొక్క విశ్వాసాన్ని ఎలక్షన్ కమిషన్ అయింది ఇంకా ప్రాదుకొల్పాలండి, ఇంకా ఎన్హాన్స్ చేయాలి. పబ్లిక్ ట్రస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్ కమిషన్ షుడ్ బి ఎన్హాన్స్డ్. ఇది అన్డిస్ప్యూటబుల్గా ఉండాలండి, ఆ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఉంది, అవసరమైతే ఈ విషయం ఇప్పుడు సుమోటోగా కూడా తీసుకునే అవకాశం ఉంది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని క్వశ్చన్ చేస్తున్నందుకు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ మీద ఎన్నో పరువు నష్టం దావాలు ఉంటాయి, డిఫమేషన్ కేసులు, ఆయన ప్రెజర్ తెస్తూ ఉంటారు. అదేవిధంగా ఎవరో ఒకళ్ళు డిఫమేషన్ సూట్ వేసే అవకాశం ఉంది, ఎలక్షన్ కమిషన్ కూడా డిఫమేషన్ సూట్ వేయవలసిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే ఇప్పుడు బీజేపీ కూడా డిఫమేషన్ సూట్ వేసే అవకాశం ఉంది, ఎవరైనా వెళ్తారు. అదేవిధంగా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఇప్పుడు బీజేపీ క్వశ్చన్ చేస్తుంది, బీజేపీ ఎంపీలు క్వశ్చన్ చేస్తున్నారు, నీకు అది ప్రూవ్లు ఉంటే నువ్వు కోర్టుకి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు, కోర్టుకే వెళ్ళు. ఇందిరాగాంధీ మీద అలాగే కోర్టు కొట్టేసింది, అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎంపీ సభ్యత్వాన్నే పక్కన పెట్టింది. అలాగే ఎలక్షన్ నువ్వు ప్రూవ్ చేస్తే ఎలక్షన్ పక్కన పెడతారు, మేము రెడీ అన్నట్టు బీజేపీ ఛాలెంజ్ చేస్తుంది. సో ఈ విధంగా ఈయన మోటివ్ అనేది వచ్చే ఎలక్షన్, వచ్చే అసెంబ్లీ ఎలక్షన్, బీజేపీ కూడా ఇది లేదు, ఇదంతా బేస్లెస్ ఆరోపణ అని చెప్తున్నారు. ఫడ్నవీస్ అయితే ఆయన చెప్తున్నారు ఈయనకి మైండ్లో చిప్పే దెబ్బతుందని భయంకరంగా ఆయన తిట్టడం జరిగింది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్ అఫీషియల్స్ని రాహుల్ గాంధీ బెదిరించడం మంచిది కాదు, ఈ బేస్లెస్ ఆరోపణ, నిరాధారమైన ఆరోపణలని ఎలక్షన్ కమిషన్ కూడా తీవ్రంగా ప్రతిస్పందించింది. ఏదైనా ఉంటే కోర్టుకు వెళ్ళమని. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు కూడా ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇది వచ్చే లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఇటు ఈవీఎం ఇష్యూ అయినా, ఇటు ఫ్రాడ్ ఇష్యూ అయినా, రిగ్గింగ్ ఇష్యూ అయినా రాహుల్ గాంధీ గారు తీస్తున్నారు.